హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు బుకింగ్ అయితే పడింది. ట్రిప్ వచ్చేసి రాజపుష్ప ఆత్రియ కోకాపేట్ అయితే ఇదైతే ఎయిర్పోర్ట్ అయితే పడింది మనకు. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను నేను. మరి అయితే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ యాక్సెప్ట్ అయింది కాబట్టి రిటర్న్ తీసుకున్నా. అక్కడ షార్ట్లో తీసుకుంటే దగ్గరే ఉంది, కాకపోతే కరెక్ట్గా వెళ్ళాలి మనము. షార్ట్కట్లో రాంగ్ రూట్స్ అలా తీసుకుంటే యాక్సిడెంట్స్ అయితే చూడొచ్చు రూట్ ఇది. అయితే ఇది మన ఫస్ట్ ట్రిప్. ఇప్పుడైతే ఇక్కడ గేట్ క్లోజ్ చేశారు, ఎందుకంటే స్కూల్ టైమ్స్లో రోడ్ బ్లాక్ చేస్తారు. ఇక్కడ కోకాపేటలో చూడొచ్చు కార్లు ఎన్ని ఆగాయో మన వాళ్ళవి. అన్ని ట్యాక్సీ ప్లేట్లు 8 ఉంటాయి. బుకింగ్స్ అయితే ఏం లేవు, మరి అందుకే ఇంతసేపు నుంచి ఆగారు వాళ్ళు. ఓకే, ట్రిప్ కంప్లీట్ తర్వాత ట్రిప్ డీటెయిల్స్ ఇస్తా ఫ్రెండ్. మరి హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. కోకాపేట్ టు ఎయిర్పోర్ట్, రాజపుష్ప ఆత్రియ టు ఆర్జే ఎయిర్పోర్ట్ 27 కిలోమీటర్స్ ఉంది. అయితే అమౌంట్ వచ్చేసి 572 రూపీస్. అయితే మనకు ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ బుకింగ్ అయితే ఇవ్వలేదు మరి. క్యూ లైన్ ఏమో ఎక్కువ ఉంది, 300 అబౌవ్ చూపిస్తుంది. ఇప్పుడే చెక్ చేసా యాప్లో. మరి మూమెంట్ ఉందో లేదో తెలియదు. కదా ఉంటుంది, ఒక 30 మినిట్స్ అయితే వెయిట్ చేస్తాం మరి లోపలికి వెళ్ళేసి. లేకపోతే శంషాబాద్ వెళ్ళి ఆగుతా, అక్కడ నుంచి ఏమైనా పడితే పడవచ్చు. అక్కడ నుంచి అయితే మనకి ఇష్టం వచ్చిన బుకింగ్ తీసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎక్కడి పడినా వెళ్ళాల్సిందే, అది 70 కానీ 100 కిలోమీటర్లు కానీ. అక్కడ వెళ్ళాకనేమో వాడు ఇచ్చే డబ్బులేమో తక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనకు రిటర్న్ పికప్ దొరకలేదు బుకింగ్. అక్కడ శంషాబాద్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసా, అక్కడ నుంచి అయితే ఏం బుకింగ్ పక్కలేవు. అయితే మరి ఎయిర్పోర్ట్లో ఉంటే మరి టైం వేస్టే కదా 1 అవర్. ఎందుకంటే అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ బయటకు వచ్చిన దాకా ఇచ్చే అమౌంట్కి మనకు ఏం సెట్ కాదు. 1-2 అవర్స్ వెయిట్ చేస్తాడు. అప్పుడే ఎంబడినే బుకింగ్ ఇస్తే పర్లేదు, ఇలా ఆగి కూర్చొని 1 అవర్ 2 అవర్స్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. అందుకే నేనైతే ఇక్కడ ఏమంటారు నార్సింగ్కి అయితే వచ్చా. ఇక్కడ టోల్ క్రాస్ చేశానో లేదో మనకు సెకండ్ ట్రిప్ అనేది పడింది. ట్రిప్ వచ్చేసి మనకు ఇది ఇప్పుడు ఆఫీస్ టైం కాబట్టి అన్నీ హైటెక్ సిటీ పడతాయి. ప్రీమియర్ ట్రిప్ 400 అబౌవ్ పడింది మనకైతే అమౌంట్. ఓకే, లోపలికి అయితే వెళ్తున్నా. ట్రిప్ వచ్చేసి ఎన్సిసి నుంచి హైటెక్. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన సెకండ్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇవాళ అయితే 2 మచ్ ట్రాఫిక్ ఉంది. అమౌంట్ వచ్చేసి 460 రూపీస్. ఫస్ట్ అమౌంట్ ఏమో 570. టోటల్గా అయితే 1030 రూపాయలు అయినాయి. అది ఎయిర్పోర్ట్లో కూర్చుంటే ఇప్పటిదాకా ఏ బుకింగ్ రాదు. ఇప్పుడైతే హైటెక్లో ఉన్నాను, ఇక్కడైతే ఏముండదు కాబట్టి కామ్గా వెళ్ళిపోవాల్సిందే. చూడొచ్చు ట్రాఫిక్ ఎంత ఉంది, 2 మచ్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ల్యాంక్విల్స్ కన్నా వెళ్ళాలి, లేదా ఎక్కడికైనా వెళ్ళాలి, ఇక తప్పదు. టెలికామ్ గచ్చిబౌలి అయితే ఆ లెఫ్ట్ తీసుకుంటే ఇంకా ట్రాఫిక్ ఉంటుంది సిగ్నల్ దగ్గర. అయితే ఇదైతే ఇక్కడ యూటర్న్ ఉంది కాబట్టి ఇంత ట్రాఫిక్. ఓకే ఫ్రెండ్స్, ఆ ట్రిప్ చూద్దాం పడుతుందా మళ్ళీ, లేకపోతే టైం అయిపోతే గ్యాస్ కన్నా వెళ్తా. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇవాళ అయితే నేను పొద్దున్న 2 ట్రిప్స్ చేశా. మార్నింగ్ వచ్చేసి మన 6:30కి అయితే స్టార్ట్ చేసిన, కానీ 1 అవర్ దాకా బుకింగ్స్ అయితే వెళ్ళే. అయితే మనకు ఫస్ట్ ట్రిప్ అనేది 7:30కి స్టార్ట్ అయింది. ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళా. ఎయిర్పోర్ట్ 580 570 అమౌంట్ వచ్చింది. మీకైతే ట్రిప్లో వేసాది. దాని తర్వాత అక్కడ నుంచి ఎంటీ వచ్చేసి నా బుకింగ్స్ ఏం లేవని మళ్ళీ అక్కడ నుంచి సెకండ్ ట్రిప్ వచ్చేసి నాకు హైటెక్ సిటీ అయితే పడింది 10 కిలోమీటర్స్లో 450. టోటల్ 1038 అయింది. అయితే మధ్యాహ్నం 11:30కి అలా రెస్ట్ తీసుకున్నా. 2 పాయింట్ గ్యాస్ ఉండే, మళ్ళీ వచ్చేసి పడుకున్నా. అయితే మనకు ఒకటి పర్సనల్ బుకింగ్ అనేది పడింది.
మధ్యాహ్నం 1 నుంచి 4:35 దాకా అయితే 2000 రూపీస్ అనేది మాట్లాడుకున్నాను నేను పర్సనల్‌గా. అది మనకు ఒక 25, 30 కిలోమీటర్స్ అంటే వెయిటింగ్ ఉండే. అయితే యాక్చువల్‌గా ఏందంటే 6:00 దాకా ఉండే అది. 1-6 కానీ మనకు 4:30కే అయిపోయింది అది బుకింగ్. కిలోమీటర్ వచ్చేసి మనకు 23 కిలోమీటర్స్ అయింది. ఇక్కడ మన ఎక్కడంటే ఎన్‌సీసీ అర్బన్ నుంచి ఆహ్, ఇక్కడ కొండాపూర్ అయితే ఉంటది ఆఫీసు. అయితే సార్ ఇట్లానే అంటే యూట్యూబ్‌లో మనకు ఒకసారి బుకింగ్‌లో వచ్చాడు. ట్రిప్ పడింది. అయితే యూట్యూబ్‌లో చూసాడు. మనకు సార్ ముందు నుంచి పరిచయం ఉన్నారు. అయితే అడిగారు. 2000 అయితే మాట్లాడుకున్నా బుకింగ్. ఇంకా 22 కిలోమీటర్స్, 23 కిలోమీటర్స్ అయితే అయింది అమౌంట్ మనకి. అయితే ఇవాళ టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి మనకు 3000. ఇది పర్సనల్ బుకింగ్ కాబట్టి అందులో బుకింగ్‌లో అయితే చూయించలేను నేను. అయితే ఇలా అప్పుడప్పుడు మనకు ఏందంటే ఇట్లా పర్సనల్ కూడా చేసుకుంటే బాగుంటది. అందుకే కస్టమర్స్ ఎవరైతే మనకు ఓలా, ఊబర్‌లో, ర్యాపిడోలో గానీ ఎక్కుతారు కదా! అయితే వాళ్ళతోని బిజినెస్ అంటే ఓలా, ఊబరే కాకుండా ఇట్లా రెంటల్ బిజినెస్ కూడా చేసుకోవాలి అప్పుడప్పుడు మనం. అయితే కిలోమీటర్ పరంగా అయితే మాట్లాడలేను నేను. సార్‌కి ఏందంటే 1-6 దాకా 1500-1800 చెప్పా. కానీ లక్కీగా ఆయన మనకు 2000 అయితే ఇచ్చేశారు. తొందరగా అయిపోయింది. కిలోమీటర్ ఏమైనా ఎక్కువ కాలేదు. 2 పాయింట్ గ్యాస్‌లోనే అయిపోయింది. అయితే 3000 మనకు ఫోను గ్యాస్ 600 అనుకున్నా. టోటల్‌గా వచ్చేసి 2400. ఆ ఊబర్ పాస్ అయితే కట్ అయినాయి. 2 ట్రిప్పులు చేయి ఎన్ననేసి. అదొక 200 పట్టుకోండి గట్టిగా. మళ్ళీ టీలు అవి ఇవి అంటే 200, 2200 ఇవాళ మన ఎర్నింగ్. ఓకే ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ రేపు ఏదైనా ఇంకా రేపటి వీడియో అయితే చేస్తా. సరే మరి. రేపైతే ఇంటర్‌సిటీ బుకింగ్స్ ఏం లేవు. రేపు ఓలాలో స్టార్ట్ చేసినప్పుడు రేపటి వీడియోస్ రేపు ఇస్తా. ఇవాళ అయితే మండే కాబట్టి ఇవాళ ఫినిష్. ఓకే ఫ్రెండ్స్. బాయ్.